Hello guys, welcome to my YouTube channel. This is Manoj Gajwalli. So today our topic is financial statements. So basically this channel uh, is like learning for the people who are into MBA Finance and BCom, BBA. So వాళ్ళకి ఎవరికైతే బేసిక్స్ కావాలనుకుంటారో so you can visit this channel and you can learn a lot. So I'm a employee. I'm currently working in an NBFC. So I have some passion towards teaching the subject. So that's why I have started this channel out of my passion. So basically, I want to teach what I have learnt in my MBA journey, BBA, in my job, whatever I have learnt. I want to put this entire thing into the YouTube, and I want to help the people who want to learn basics. I thought that Telugulo there are very few people who made this kind of content, so I thought of starting this YouTube channel. I hope you guys will like it and support me a lot. And let's dive into the today's topic. So today's topic is going to be on financial statements. So first thing, what are financial statements? So ఇక మనం చూసుకున్నట్లయితే సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు రాసుకున్నాం. సో ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే సో ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో లైక్ వాడు ఫర్ సపోజ్ ఏదైనా ఫర్ సపోజ్ ఈ పెన్ తీసుకున్నాం, ఈ పెన్స్ తయారు చేసే కంపెనీ అనుకున్నాం. వీడు పెన్స్ తయారు చేస్తున్నాడు, ఓకే, తయారు చేసే వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు, దీనికి కావాల్సిన రా మెటీరియల్ అంటే ఏదైతే వస్తువులు కావాలో అవి కొనుక్కుంటున్నాడు, ఓకే. డే టు డే లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హీఈస్ డూయింగ్, రైట్. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటా ప్రొడక్షన్ చేసి అవి సేల్ చేసిన తర్వాత డబ్బులు కలెక్ట్ చేసుకొని, ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే హీ వాంట్స్ టు నో వీడు ప్రాఫిట్లో ఉన్నాడో లాస్లో ఉన్నాడో, అసలు వీడి కంపెనీలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, వీడికి ఎంత అప్పు ఉంది, ఇవన్నీ వాడు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ హ్యావ్ టు స్టార్ట్ అకౌంటింగ్ ప్రాసెస్. అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అది రికార్డ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అది ప్రాపర్గా రికార్డ్ చేసుకుంటే ఏది వస్తుంది ఏది పోతుంది, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోయింగ్స్ అవుట్, సో ఎన్ని అసెట్స్ ఉన్నాయి ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, సో ఇట్లా ఎవ్రీథింగ్ వాడు అకౌంటింగ్ ద్వారా ట్రాక్ చేసుకున్న తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ నీడ్స్ అ పిక్చర్. వాట్స్ దట్ పిక్చర్ అంటే ఒక స్నాప్ షాట్ కావాలి. ఏంటిది, ఆడి కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, వాడు ఎంత సంపాదించిండు, ఎక్కడెక్కడి నుంచి సంపాదించిండు, అండ్ వాడికి ఎంత ఖర్చు అయింది ఈ రా మెటీరియల్ తయారు చేయడానికి, దానికి ఒక డీటెయిల్ కట్, అంటే దేనికి ఎంత అయిందో తెలుసుకోవాలి కదా, సో ఒక డీటెయిల్ కట్. అట్లనే వాడి మేనేజ్మెంట్కి ఎంత ఇచ్చిండు, శాలరీస్కి ఎంత ఖర్చు పెట్టిండు, అట్లనే వాడి కంపెనీలో డిప్రిషియేషన్కి ఎంత ఖర్చు పెట్టిండు, అమౌంటైజేషన్కి ఎంత ఖర్చు పెట్టిండు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ హీ నీడ్ టు క్యాలిక్యులేట్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది, వాడు ఎంత ట్యాక్స్ పే చేసిండు, ఆ ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వాడు ఎంత చేసిండు, ఇవన్నీ ఒక స్నాప్ షాట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. లేకపోతే మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ తిరిగేసుకుంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ ప్రాసెస్. సో ఎవరికి అంత టైం ఉండదు. సో హీ నీడ్ ఏ స్టేట్మెంట్ వేర్ దట్ స్టేట్మెంట్ షోస్ హౌ ద బిజినెస్ ఈస్ పర్ఫార్మింగ్ అండ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. బిజినెస్ ఏ పొజిషన్లో ఉంది, ఎంత పర్ఫామ్ చేసిందో తెలుసుకోవాలి, ఓకే. సో ఆ స్టేట్మెంట్స్ని వీ కాల్ ఇట్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. The financial statements are the statements which tells about the financial position and the financial performance of the company. That is called financial statements. So first ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే the financial statements are the statements which are helpful to understand the position and the performance of the company. See, what is the performance and position అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తా. ఫర్ సపోజ్ నా ఫ్రెండ్ వచ్చిండు, నా కంపెనీ, అరే ఈ ఇయర్ నీ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసిందిరా, నేను చెప్తా, అరే కంపెనీ బాగా పర్ఫామ్ చేసిందిరా, ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినాయి. పర్ఫార్మెన్స్ అంటే అది అంటే ఎంత సంపాదించింది, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసింది, దట్ ఈస్ కాల్డ్ పర్ఫార్మెన్స్. సో ఈ పర్ఫార్మెన్స్ చెప్పేది ఎప్పుడైనా ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్తుంది పర్ఫార్మెన్స్. అండ్ వాట్ బ్యాలెన్స్ షీట్ సేస్, బ్యాలెన్స్ షీట్ అనేది మన పొజిషన్ ఆఫ్ ద కంపెనీ చెప్తుంది, మన పొజిషన్ చెప్తుంది.
సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చెప్తుంది? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మన బిజినెస్లోకి క్యాష్ ఎంత వస్తుంది, మన బిజినెస్ నుంచి క్యాష్ ఎంత బయటికి పోతుంది. సో ఇవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, దీస్ ఆర్ 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చెప్తుంది అన్నట్టు మన బిజినెస్లో జరిగేది. సో ఇన్కమ్ స్టేట్మెంట్ సింపుల్గా ఏం చెప్తుంది? బేసికల్గా ఇన్కమ్ స్టేట్మెంట్ మన బిజినెస్ ఈ ఇయర్కి ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసింది, లేదా ఎంత లాస్ వచ్చింది, మనం ఎంత ఎక్స్పెన్సెస్ చేసినాం, మనకి ఎంత రెవెన్యూ వచ్చింది, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది చెప్తుంది. బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుంది? బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుంది అంటే మన కంపెనీలో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, అంటే ఎంత ఆస్తులు ఉన్నాయి, ఓకే, మన కంపెనీలో ఎంత లయబిలిటీస్ ఉన్నాయి, అంటే ఎంత అప్పులు ఉన్నాయి, మనం ఎంత మందికి మనం డబ్బులు ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి. సో ఎవ్రీథింగ్ లయబిలిటీ అనేది చెప్తుంది. ఓకే, అంటే మనం శాలరీస్ ఇచ్చేది కూడా లయబిలిటీ. ఓకే, ఎంత లయబిలిటీ ఉంది మన కంపెనీలో, ఓకే, మన కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఈక్విటీ ఎంత ఉంది. సో ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ షీట్ చెప్తుంది. అంటే ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో వాట్ ఈస్ ద పొజిషన్, ఎగ్జాక్ట్ పొజిషన్, బిజినెస్ ఎలాంటి పొజిషన్ ఉంది, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, విల్ గెట్ అన్ ఐడియా. సో ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తే ఈ ఇయర్ ఎంత ప్రాఫిట్ జనరేట్ చేసింది, ఖర్చులు ఎంత అయినాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ స్టేట్మెంట్కి ఈ ఇయర్ ఇన్కమ్ స్టేట్మెంట్ కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ మన కంపెనీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, ప్రాఫిట్ జనరేట్ చేసింది, ఈ ఇయర్ మన కంపెనీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, ప్రాఫిట్ జనరేట్ చేసింది. సో బేసికలీ విల్ గెట్ అన్ ఐడియా. సో ఈ కంపేర్ చేసుకోవడానికి వీ కెన్ యూజ్ దిస్ ఇన్కమ్ స్టేట్మెంట్స్. సో బ్యాలెన్స్ షీట్ కూడా అంతే. ప్రీవియస్ ఇయర్ మనకు అసెట్స్ ఎంత ఉన్నాయి, లయబిలిటీస్ ఎంత ఉన్నాయి, ఈ ఇయర్ ఎంత ఉంది. సో విల్ గెట్ ఎ పిక్చర్ ఎంత ఉంది ఏంటి అని. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో నీకు దీనికి అరే ఇన్కమ్ స్టేట్మెంట్ ఉంది, బ్యాలెన్స్ షీట్ ఉంది, మరి ఫర్దర్గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వల్ల క్యాష్ రూపంలో క్యాష్ ఎంత బయటికి పోతుంది బిజినెస్ నుంచి, ఎంత లోపలికి వస్తుంది అనేది మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి విల్ హ్యావ్ ద స్టేట్మెంట్ కాల్డ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో దిస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బిజినెస్. సో బేసికల్గా లెట్ us అండర్స్టాండ్ ఈ స్టేట్మెంట్స్, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు, ఎవరికి అవసరం ఈ స్టేట్మెంట్స్ తెలుసుకుందాం. సో మనకి ఈ స్టేట్మెంట్స్ బాగా యూజ్ చేసేది ఇన్వెస్టర్స్. ఎవడైతే కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటుండో, మరి కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే వాడికి తెలియాలి కదా కంపెనీ ప్రాఫిట్లో ఉందో, లాస్లో ఉందో, బాగా పర్ఫామ్ చేస్తుందో లేదో ఎలా తెలుసుకుంటాడు? విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఇట్ సెల్ఫ్, బ్యాలెన్స్ షీట్ ఇట్ సెల్ఫ్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ లెండర్స్, ఇన్వెస్ట్ చేయాలనుకునేటోడు, కంపెనీకి అప్పు ఇవ్వాలనుకునేటోడు, ఓకే, ఒకవేళ కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినోడు ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ద్వారా తెలుసుకుంటాడు. ఓకే, సో మనకి ఎవ్రీ ఇయర్, సో బేసికల్గా మనకి ఎలా ఉంటుందంటే, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే 2 రకాలుగా. ఒకటి ప్రొవిజనల్ ఫైనాన్షియల్స్, ప్రొవిజనల్ అంటాం. ఇంకోటి ఆడిటెడ్ ఫైనాన్షియల్. దీనికి తేడా ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ 4 క్వార్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇండియన్ అకౌంటింగ్ అయితే మనకి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నుంచి మళ్ళీ వచ్చే మార్చ్ దాకా, అంటే మార్చ్ 31st దాకా, ఏప్రిల్ 1st నుంచి మనకి ఏంటి, దీన్ని అకౌంటింగ్ ఇయర్ అంటాం. అంటే ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ చేస్తాం మన అకౌంటింగ్ ప్రాసెస్ అనేది. అండ్ మనకి యూఎస్లో ఎలా ఉంటుందంటే January 1st నుంచి December 31st దాకా మనకి అకౌంటింగ్ ఇయర్ ఉంటుంది. ఇది యూఎస్లో, ఇది మనకు వచ్చేసి ఇండియాలో. సో మనకి ఎవ్రీ ఇయర్కి మనకి 4 క్వార్టర్స్ ఉంటాయి. ప్రతి క్వార్టర్కి, సపోజ్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది అనుకుందాం, ఏప్రిల్, మే, జూన్. సో చూడు, జూన్లో మనకి ఒక ప్రొవిజనల్ ఫైనాన్షియల్స్ మనం రిలీజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సో ప్రొవిజనల్ ఫైనాన్షియల్స్ ద్వారా వీ కెన్ అండర్స్టాండ్ ఏంటిది, ఇన్కమ్ ఎంత వచ్చింది, లాస్ ఎంత ఉంది, అండ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి, మనకు ఒక పిక్చర్ ఇస్తారు. సో ఇన్కమ్ స్టేట్మెంట్స్ అలా ప్రిపేర్ చేస్తారు. ప్రొవిజనల్ ఒకటి, ఆడిటెడ్ ఒకటి. ఆడిటెడ్ అంటే ఏం లేదు, సో ఆ కంపెనీ అన్ని అకౌంటింగ్ ప్రాసెసెస్ ఫాలో చేసిందా లేదా, ఏమైనా ఫ్రాడ్ చేసిందా, లేదంటే ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్, ఏమైనా
మతలబ్ చేసిందా, అట్లా ఇట్లా ఆగం చేసిందా, అంటే అవకతవకలు చేసిందా అని మనం ఒక ఆడిటర్ని తీసుకొస్తాం. వాడు సిఐ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, మొత్తం కంపెనీలో జరిగే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసి వాడు ఇచ్చిన ఫైనాన్షియల్స్ కరెక్టా లేదా చూసి వాడు సైన్ చేసి ఒక ఆడిట్ ఒపీనియన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. సో అవి ఆడిటెడ్ ఫైనాన్షియల్స్. సో అది బేసికల్గా ఎవ్రీ ఇయర్ ఎండ్కి మనకు వచ్చేస్తాయి ఆడిటెడ్ ఫైనాన్షియల్స్. ఎవ్రీ ఇయర్ ఎండ్ మనం ఎవ్రీ ఇయర్కి ఒకసారి ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ తీసుకుంటాం. సో ప్రొవిజనల్ ఫైనాన్షియల్స్ అనేది మేనేజ్మెంట్ తయారు చేస్తుంది, ఇంటర్నల్ కంపెనీ. సో వెరీ ఆడిటెడ్ ఫైనాన్షియల్స్ ఆర్ వెరీ అక్యురేట్ అండ్ వెరీ ఇన్ డీటెయిల్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఉంటుంది. సో మనకి 2 types ఆఫ్ లైక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం చూసుకోవచ్చు ఈ వర్డ్స్. సో let us discuss in detail about income statement, balance sheet and cash flow statements in upcoming videos. Okay, so thank you and signing off.